నేను మీ నాగరాజు. చాలామంది విచిత్రమైన సంభాషణ ఏంటంటే మోకాళ్ళు అరిగిపోయాయి, ఓకే అరిగిపోయాయి అంటారు. మేము అధిక బరువుతో ఉన్నామండి, ఆ వెయిట్ అంతా మోకాళ్ళ మీద పడి అరిగిపోయాయండి అంటారు. సరే 50 కేజీలు ఉన్న వాళ్ళు కూడా అరిగిపోయినాయి. మరి ఇప్పుడు అధిక బరువు వల్ల అరిగిపోయినాయా, సన్నగుంటం వల్ల అరిగిపోయినాయా? అంటే వెయిట్ తక్కువ ఉన్న వాళ్ళకి అరిగిపోయాయి, అధిక బరువు ఉన్న వాళ్ళకి అరిగిపోయాయి. మరి ఎందుకు జరుగుతుంది ఇది? ఒకసారి గుర్తుంచుకోండి. అధిక బరువు వల్ల మోకాళ్ళు అరిగిపోవట్లేదు, అది సన్నగుంటం వల్ల వాళ్ళకేమీ అరుగుదల లేకుండా లేదు. గుర్తుపెట్టుకోండి, శరీరంలో దోషాల వల్ల ఈ అరిగిపోతాయే కానీ కేవలం అధిక బరువు వల్ల కానీ అలాగే సన్నగా ఉండటం వల్ల కానీ వాళ్ళకి అరగకుండా లేవు కదా. మేము చూస్తున్నాం కదా గత 18 సంవత్సరాల నుంచి. అదంతా అబద్ధం. అధిక బరువు వల్ల కాదు, శరీరంలో వాత పిత్త కఫాల డామినేషన్ వల్ల మాత్రం ఇలా జరుగుతుంది. శుభ్రంగా టైం టు టైం ఆహారం తీసుకోండి, త్వరగా పడుకోండి. కోపం, యాంగ్జైటీ, ఒత్తిళ్ళు, అసహనం, కోపం, భయాలు ఇవన్నీ మానుకుని హ్యాపీగా శుభ్రంగా ఉండండి. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. నేను మీ నాగరాజు.